ఈరోజు ప్రధానంగా కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కుట్ర కేసులు, దాంతోపాటు కృత్రిమ కేసులు, దాంతోపాటు ఒక వ్యక్తిని ఏ విధంగా అణచివేయాలి, ఒక పార్టీని ఏ విధంగా సమాధి చేయాలని పూర్తి స్థాయిలో చర్చలు కొనసాగుతున్నాయి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇక్కడ ప్రశ్నిస్తే కేసులు, పోరాటం చేస్తే జైలు. ఇది తెలంగాణ చరిత్రలో చాలా చీకటి రోజులుగా అభివర్ణించవచ్చు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు ఏ పోరాటం అన్నా చేయండి, ఏది చేసినా కూడా ప్రశ్నిస్తే కేసులు, లేదా పోరాటం చేస్తే మాత్రం జైళ్ళు అనే పరిస్థితి వచ్చింది. ఇక్కడ ప్రజాస్వామ్యం కాదు కదా, కనీసం మాట్లాడే భావ ప్రకటన స్వేచ్ఛ లేదు అని అనుకుంటే ఒక్కసారి లేదు అని చెప్పడంలో ఎలాంటి నిస్సందేహం కూడా లేదు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కుట్రలు కుతంత్రాల మధ్య జరుగుతున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో పోరాట పటిమ అనేది ఏ విధంగా ఉందో ఒకసారి మీ అందరికైతే నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాం. ఎందుకంటే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి ఎపిసోడ్లో కూడా ఎక్కడ చూసినా కూడా ఒకే అంశం చోటు చేసుకుంది. దానికి సంబంధించిన అంశాన్ని అయితే ఒకసారి మనందరం కూడా చూడొచ్చు. ఇక్కడ కనబడుతున్న అంశాన్ని చూడండి. కేటీఆర్పై కుట్ర కేసులు, కక్షగచ్చిన రేవంత్ సర్కార్, అరెస్టే లక్ష్యంగా ఫిర్యాదుల పరంపరం, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో కేటీఆర్ను టార్గెట్ చేస్తున్న ప్రభుత్వ పెద్దలు, అరెస్టు తప్పదని పదే పదే ప్రకటనలు. అందుకే ముఖ్యమంత్రి సహా నేతల హుకుంలు, ఇగో చూడండి, హుకుం అంటూ కూడా చూడొచ్చు. కాంగ్రెస్ పాలనలో ఇప్పటికే 6 కేసులు, కేంద్ర మంత్రి అమిత్ షాపై చార్మినార్ కేసు కొట్టివేత, కేటీఆర్పై మాత్రం కొనసాగింపు, కక్షపూరిత ధోరణితో అనేక ఠాణాలలో కేసులు, కాంగ్రెస్కు వత్తపాడుతున్న బీజేపీ నేతలు, అక్రమ అరెస్టులకు భయపడేది లేదంటున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా చూడొచ్చు. అసలు కేటీఆర్ మీద ఎక్కడెక్కడ ఎందుకు కేసులేనే ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ కాంగ్రెస్ పాలన మీద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తున్న పోరాట పటిమ అంతా ఇంత కాదు, మీ అందరికీ తెలిసిన విషయమే. పూర్తి స్థాయిలో ఎక్కడ సమస్య ఉన్నా అక్కడ వాలిపోతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. నెంబర్ 1, గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద నిరసన తెలిపినందుకు సైదాబాద్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదైంది. రెండో కేసు ఎన్నికల నిబంధనావళికి ఉల్లంఘన ఆరోపణలు అంటూ ముషీరాబాద్లో పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది. ఇక ఇంకోటి, మేడిగడ్డలో అనుమతి లేకుండా డ్రోన్ వాడారని అభియోగం, మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. నాలుగోది, ముఖ్యమంత్రిని చీఫ్ మినిస్టర్ అన్నందుకు సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది. ఇక ఐదోది, మహారాష్ట్ర ఎన్నికలు, మూసీ ప్రాజెక్టులపై వ్యాఖ్యలు, ఉట్నూరు పోలీస్ స్టేషన్లో ఇంకో కేసు నమోదైంది. ఇక ఆరోది, సమావేశంలో నిరసనపై చార్మినార్ పోలీస్ స్టేషన్లో ఇంకో కేసు కూడా నమోదైన పరిస్థితి కనబడుతుంది. అంటే 6 కేసులు నమోదైన పరిస్థితిని మనందరం కూడా చూడొచ్చు. అంటే తెలంగాణ రాష్ట్ర బిడ్డలారా, మొత్తానికి 6 కేసులు నమోదైపోయినాయి కేటీఆర్ మీద. ఎందుకు? తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నిస్తున్నాడు, తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నాడు. ప్రజలకు సంబంధించి పరిపాలన ఉన్నప్పుడు, అంటే అధికారం ఉన్నప్పుడు ప్రజల పక్షాన ఉండడం ఉండకపోవడం ఒక మాట అయితే, అధికారం లేకపోయిన తర్వాత ప్రజల పక్షాన ఉండి పోరాటం చేయడం అనేది కూడా అద్భుతమే. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్న కేటీఆర్పై ఇప్పటి వరకు 6 కేసులు నమోదు చేసినాయి వివిధ పోలీస్ స్టేషన్లలో రేవంత్ సర్కార్. ఎందుకంటే కేటీఆర్ ఎందుకు టార్గెట్? కేటీఆర్ను టార్గెట్ చేయడం వల్ల వచ్చే లాభం ఏంటంటే, కేటీఆర్ అనే వ్యక్తి ప్రజల పక్షాన ఉంటున్నాడు. కేటీఆర్ అనే వ్యక్తి ఎక్కడ సమస్య ఏర్పడితే అక్కడ ధర్నా చేస్తున్నాడు, రాస్తారోకో చేస్తున్నాడు, నిరసన చెప్తున్నాడు. లేకపోతే ఇక్కడ ఉన్న అనేక, అంటే ఏది ఇప్పుడు ప్రస్తుతం లగచర్ల ఘటన చూసుకుంటే జాతీయ మానవ హక్కుల కమిషన్ దాకా పోయిన పరిస్థితి చూసాం, ఎస్సీ ఎస్టీ కమిషన్ దాకా పోయినది చూసాం. దాంతోపాటు దేశవ్యాప్తంగా లగచర్ల అనే చర్చ మొదలైంది కూడా మనం చూసాం. సో మొత్తంగా ఇలా సమస్యలను ఒక్కొక్కటి కూడా తీసుకొస్తున్న పరిస్థితి కనబడతాను. దీనితో పాటు మూసీ బాధితులకు అండగవడం, మూసీ కాదు అది పూర్తి స్థాయిలో కూడా అందులో భారీగా కుట్రకోణం ఉంది అంటూ కూడా ఒకసారి వాటన్నింటినీ కూడా లేవనెత్తే ప్రయత్నం అయితే చేసిండు. ఈ మూసీ ప్రాజెక్టుకు సంబంధించి 1,50,000 కోట్లు కాదు, మొత్తం కేవలం 16,000 కోట్లతో సరిపోతుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి. దాంట్లో ఢిల్లీకి ఎంత ఇస్తున్నారు, రాష్ట్ర నేతలు ఎంత తీసుకుంటున్నారు, ఇక్కడ ప్రజల జీవితాలను ఎట్లా రోడ్డు మీద వేస్తున్నారు అని ప్రశ్నించిన సందర్భం కావచ్చు, దాంతోపాటు హైడ్రా విషయంలో కావచ్చు, దాంతోపాటుగా నిరుద్యోగుల విషయంలో కావచ్చు, ఇలా రకరకాలుగా మనం చూస్తున్న పరిస్థితి కనబడతాం. సో మొత్తంగా 6 పోలీస్ స్టేషన్లలో కేటీఆర్ మీద కేసు నమోదైన పరిస్థితి మనం చూస్తున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలలో చైతన్యం నింపేందుకు నిత్యం ప్రయత్నిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై రేవంత్ రెడ్డి సర్కార్ కక్ష పెంచుకుందా? ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ఆయనను నిలువరించేందుకు అడ్డదారులు వెతుకుతుందా? ఎలాగైనా కేటీఆర్ను అరెస్టు చేసి ఆయన జైల్లో వేసేందుకు కంకణం కట్టుకుందా?
కేటీఆర్ను టార్గెట్ చేస్తూ చట్ట వ్యతిరేకంగానైనా అరెస్టు చేయాలనే కుట్ర మొదలుపెట్టిందా? అందుకే కేటీఆర్ కేవలం నిరసన తెలిపినా సరే కేసులు పెడుతున్నదా? ఒకే అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా అనేక పోలీస్ స్టేషన్లలో కేసు నమోదు చేయించడమే కాకుండా ఇలా అక్రమ కేసులు చేస్తూ కేటీఆర్ను వేధించాలని చూస్తున్నా అంటే అవునని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కేటీఆర్ను ఎలాగైనా అరెస్టు చేయాలనే పనిలో ఉన్నారు. నేను చెప్తున్నా కదా, కేటీఆర్ అనే వ్యక్తి మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, తెలంగాణ ప్రాంత పక్షాన అంటే మన రేవంత్ రెడ్డి వచ్చినాక దాన్ని టీజీ చేసింది అనుకో, తెలంగాణ ప్రాంత పక్షాన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ చేస్తున్న పోరాటం అంటే అతి తక్కువ కాలంలో కేవలం 10 నెలల కాలంలోనే విపరీతమైన ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే ప్రత్యేక రాష్ట్రంలో ఇంత వ్యతిరేకతను ఎప్పుడు కూడా మూటగట్టుకున్న దాఖలాలు అయితే లేవు. ఎందుకంటే అధికారం ఉండలేకపోని కానీ పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ అంటే ఒక సింపతి ఉండేది. కనీసం ఈరోజు నా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు సంబంధించిన కూడా ఓట్లు వేయాలి కాంగ్రెస్ కంటే భయపడుతున్నారు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, ఇక్కడ లగచెర్ల అనే సంఘటన, ఇక్కడ బీసీ నినాదం అనే ఎజెండా కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే 10 నెలల కాలంలో పూర్తి స్థాయిలో కేటీఆర్ చేస్తున్న పోరాటాన్ని ఎక్కడికక్కడ అణిచివేయాలని, కేటీఆర్ చుట్టూ ఉండే వ్యక్తులను కానీ, కేటీఆర్ భరోసానిస్తున్న వాళ్ళని కానీ ఎక్కడికక్కడ అరెస్టు చేసి వాళ్ళందరినీ కూడా జైల్లో వేయాలనే ప్రణాళిక అయితే కొనసాగుతుంది. సో మొత్తానికి కేటీఆర్ అరెస్టుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా రచ్చ కొనసాగుతుంది. ఎందుకంటే ఇక్కడ రాజకీయ విశ్లేషకులు కానీ, హేమ రాజకీయ పండితులు కానీ వీళ్ళందరూ కూడా చెప్పే మాట ఏంది అంటే, ఇక్కడ పూర్తి స్థాయిలో కేటీఆర్ అనే వ్యక్తి మీద కుట్ర కోణాలు జరుగుతున్నాయి. సంబంధం లేకుండా కేసులు కావడం, దాంతోపాటు ఒక కేసును బేస్ చేసుకుని ఇంకో కేసును బేస్ చేసుకుని ఇంకో కేసు, అలా రకరకాల కేసులు పెడుతూ కేటీఆర్ను వేధించే ప్రయత్నంలో రేవంత్ సర్కార్ ఉంది అనేది వాస్తవం. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ప్రభుత్వం అనేది శాశ్వతం కాదు, ఇది క్లియర్ కట్. ప్రభుత్వం మహా అంటే ఓ ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉంటుంది, ఇంకో ప్రభుత్వం 3 సంవత్సరాలే ఉంటుంది, ఇంకో ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉండొచ్చు కాక. కానీ అల్టిమేట్గా మళ్ళీ రాజకీయ కక్ష మొదలైతే కాంగ్రెస్ అధికారంలోకి 2028లో ఎలాగూ రాదు. కాంగ్రెస్ అధికారంలోకి దిగిపోయిన తర్వాత జరగబోయే రాజకీయ కక్ష సాధింపులలో మరి ఏ విధంగా బలైనా అవ్వచ్చు, బలైనా చేయొచ్చు. ఈరోజు అనేక రకాలుగా కూడా ఏంది ఫేక్ కేసులు పెడుతూ ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతున్నది. రేపు భవిష్యత్తులో కూడా వీళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు అదే రాజకీయ కక్ష సాధింపు చేస్తే ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ నేతల భవిష్యత్తు ఏమి? అది నిజంగా వాస్తవమైన విషయం. ఇక్కడ రాజకీయాన్ని రాజకీయంగా చూడాలి, ప్రజలకు సంబంధించిన పాలన ప్రజాపాలనగా చూడాలి. విపక్షం స్వపక్షం ఏ పక్షమైనా అందరూ ప్రజల పక్షమే కాబట్టి ఆ ప్రజల పక్షాన నిలిచే ప్రయత్నం చేయాలి. కానీ ఏంది విపక్షమైన కొట్లాడుతాండు, ఆయన మీద మనం ఎట్లనైనా కేసులు పెడదాం, ఆయన బొక్కలు వేద్దాం, వేసి ఏంది అంటే ఆ ఆనందాన్ని, ఒక పైచాచిక ఆనందాన్ని పొందుదాం అనే కోణాన్ని చూస్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో వెనక్కి అయితే తగ్గేది ఉండదు. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అనేది ఉద్యమ పార్టీ. తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త భారత రాష్ట్ర సమితిగా మారింది. భారత రాష్ట్ర సమితిగా మారడానికి అనేక కారణాలు ఉన్నాయనుకోండి. కానీ ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త భారత రాష్ట్ర సమితి మారిన తర్వాత అది ఎలాగూ ఉద్యమ పార్టీ, ఉద్యమకారుల నుండి పుట్టిన పార్టీ, ఒక రాష్ట్ర స్వరాష్ట్రం కోసం పుట్టిన పార్టీ. మరి ఇలాంటి పార్టీ పోరాట పటిమ ఎలా ఉంటుందో మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. అరెస్టు చేసినంత మాత్రాన ఇక్కడ ప్రశ్నించడం ఆగుతుందనో, అరెస్టు చేసినంత మాత్రాన ఇక్కడ ఇబ్బంది పడతారనో, అరెస్ట్ అయినంత మాత్రాన ఏదో జరుగుతుందనే కుట్రకోణం ఇదంతా బట్టబయలైపోతుంది. ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా చూస్తున్నారు. అది చాలా క్లారిటీగా కూడా బయటపడుతుంది. కేవలం కేటీఆర్ అనే వ్యక్తి మీద కుట్రపూరితంగా 6 కేసులు నమోదు చేసినా, 12 కేసులు నమోదు చేసినా, లేదా 100 కేసులు నమోదు చేసినంత మాత్రాన ఇక్కడ జరిగేది లేదు, ఒరిగేది లేదు. ఒకవేళ కావాలని కుట్రపూరితంగా అరెస్టు కనుక చేస్తే ఎవరైతే జైలుకు వెళ్ళిలో వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రులైన పరిస్థితి చూస్తున్నాం. ఇక్కడ మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి నారా చంద్రబాబు నాయుడు అయినా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయినా, రేవంత్ రెడ్డి అయినా, రేపు మళ్ళీ చీఫ్ మినిస్టర్ 2028 ఎవరంటే కేటీఆర్ అనే పేరు అల్టిమేట్గా వచ్చే పరిస్థితి ఉంటుంది. అంటే సింపతి తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా ఇస్తారు కదా. ఇదే జరుగుతుంది, వాస్తవానికి ఇదే జరగబోతుంది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలనా, కేటీఆర్ అనే వ్యక్తి మీద ఈరోజు కేసులు పెట్టచ్చు, కుట్ర కోణాలు చేయొచ్చు, కానీ భవిష్యత్తులో దీనికి రివెంజ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా. అంటే ఇక్కడ రాజ్యాంగం అనేది ఒకటి ఉంటుంది, న్యాయస్థానాలు అనేది ఒకటి ఉంటాయి. ఇవన్నీ పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తాయి కదా. కేవలం కేసులు పెట్టినంత మాత్రాన ఏదో జరుగుతుందని ఉలికిపాటు ఏం లేదు. ఇక్కడ చాలా నిబద్ధతతో నిజాయితీతో చేస్తున్న పోరాటం కాబట్టి
అది ఖచ్చితంగా న్యాయస్థానాల్లో పోయినా కూడా నిలబడది. ఎలా నిలబెట్టాలనే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది తప్ప ఎందుకు వీళ్ళ మీద ఏంది అంటే అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడం వల్ల మన ప్రభుత్వానికి మైనస్ అవుతుంది అనే ఆలోచన మాత్రం రాలే. సో పూర్తి స్థాయిలో టార్గెట్ కేటీఆర్ అనే విషయం మనందరికీ తెలిసిన విషయమే. ఇక దానితో పాటుగా మరొక అంశాన్ని కూడా చూడొచ్చు.